సీజన్ అయిపోయేలోపు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ మ్యాంగో కట్ కుల్ఫీ. మ్యాంగో ఫ్లేవర్ ఇంకా కుల్ఫీ ఫ్లేవర్ రెండూ కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని సేవ్ చేసుకుని మీరు ట్రై చేయండి. ముందుగా ప్యాన్ లోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుని 2 స్పూన్స్ కాజు పౌడర్, 2 స్పూన్స్ బాదం పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదార కూడా వేసి అన్ని చక్కగా కలిసేట్టు కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇది చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా చిక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్ గా చల్లారనివ్వండి. అండ్ ఇందులోకి 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చల్లారేలోపు బాగా పండిన మామిడి పండుకి పైన విధంగా కొంచెం కట్ చేసి చాలా కేర్ఫుల్ గా లోపల ఉన్న టెంకని సెపరేట్ చేసుకోవాలి. ఇలా టెంక తీసేసిన మామిడి పండులోకి కుల్ఫీ మిక్స్ వేసి ఫిల్ చేసేసుకుని ముందుగా కట్ చేసిన ముచిక భాగాన్ని దీని మీద క్యాప్ లాగా పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్ లో పెట్టి తీసుకున్నారంటే చక్కగా మ్యాంగో కుల్ఫీ సెట్ అయిపోతుంది. ఇవి బయటకు తీసిన తర్వాత ఇమీడియట్ గా పీల్ చేసుకుని రౌండ్ పీసెస్ గా కట్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే. ఇవి ఎక్కువసేపు బయట ఉన్నాయంటే సాఫ్ట్ అయిపోతాయి. సో బయటకు తీసాక వెంటనే సర్వ్ చేసుకోవాలి. కుల్ఫీ అండ్ మ్యాంగో ఫ్లేవర్ రెండూ కలిసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.